హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ అలాగే కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇలా చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయగలుగుతాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిలే అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ దానికి సంబంధించి సెపరేట్ వీడియో అయితే చేశాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి చెక్ చేయండి. అండ్ మనకి డిలే అయ్యే ఛాన్స్ ఉంది కదా, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎందుకు అని చెప్పి మీ డౌట్ రావచ్చు. సో మనకి కొద్దిగా ఐడియా ఉంటే ఎలా ఉంటుందో ప్రాసెస్ తెలిస్తే మీకు కౌన్సిలింగ్ టైంలో ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో ఫుల్గా చూడండి, చివరి వరకు చూడండి. సో ముందుగా స్టెప్ బై స్టెప్ అయితే వెళ్దాం. సో ముందుగా చూసుకుంటే కౌన్సిలింగ్ ప్రాసెస్లో మొదటి స్టెప్ వచ్చేసరికి పే ప్రాసెసింగ్ ఫీజ్ ఆన్లైన్. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. అంటే మీరు కౌన్సిలింగ్ అప్లై చేయడానికి కొంత ఫీజ్ అయితే పే చేయాలి. ఓసీ, బీసీ వాళ్ళకి 1200, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 600 అయితే ఉంటుంది. సో ఫీజ్ విషయం అయితే మనకు నోటిఫికేషన్ వచ్చాక డీటెయిల్‌గా చెప్తాను. సో ఈ విధంగా ఫీజ్ అయితే పే చేయవలసి ఉంటుంది. సో మీరు ఫీజ్ అనేది పే చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్‌లో అక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సో పేమెంట్ అయితే మీరు ఆన్‌లైన్‌లో చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీ యొక్క క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎంటర్ చేసి మీ యొక్క పేమెంట్ అయితే ఫినిష్ చేయవచ్చు. ఆ తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంటే మనకి ఇక్కడ చూసుకుంటే అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే హెల్ప్‌లైన్ సెంటర్స్. మనకి లాస్ట్ టైం చూసుకుంటే ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషనే జరిగింది. ఎందుకంటే కోవిడ్ టైం కాబట్టి అక్కడ మనకి ఆన్‌లైన్‌లో ప్రతిదీ జరిగేలా చేశారు. కాకపోతే కోవిడ్ లేదు కాబట్టి ఈసారి ఆఫ్‌లైన్‌లో జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పుడు మీరు ఎక్కడికెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మనకి దగ్గరలో కొన్ని హెల్ప్‌లైన్ సెంటర్స్ ఇస్తారు, లేదంటే కొన్ని కాలేజెస్ లిస్ట్ ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటంటే, మీ యొక్క 10థ్ మార్క్స్ మెమో అండ్ అలాగే ఇంటర్ మార్క్స్ మెమో ఆ విధంగా మొత్తాన్ని చెక్ చేస్తారు. సో, మీ యొక్క రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా, అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినలా కాదా, ప్రతి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడైతే చేసుకుంటారు. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏవి సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి కూడా ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో, అన్నీ కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చెక్ చేసుకోండి. అన్నీ కూడా రెన్యువల్ చేయించుకోండి. అంటే ఈ ఇయర్ అప్డేట్ అయ్యి ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం కూడా చాలామంది స్టూడెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఇబ్బంది పడ్డారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఏంటంటే మనకు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఫోటో పిక్ బాలేదని అండ్ అలాగే మీ యొక్క డేట్ అనేది బాలేదని, అంటే లాస్ట్ ఇయర్ చేయించుకునే అప్డేట్‌లో లేదని చెప్పి చాలామంది రిజెక్ట్ చేశారు. సో, అందరూ కూడా రెన్యువల్ చేయించుకోండి. ఇంకా టైం ఉంది కాబట్టి అందరూ కూడా మాక్సిమం వరకు కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ ఇయర్ ఉండేలా చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఇన్‌కమ్ అయితే ఇన్‌కమ్ అన్నీ కూడా రెన్యువల్ చేయించుకోండి. అంటే అప్డేట్ చేయించుకోండి. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు కొంత టైం అయితే ఇస్తారు. అంటే 5 డేస్ టైం ఇచ్చిన తర్వాత సర్టిఫికేషన్‌కి ఒక 5 డేస్ ఇచ్చిన తర్వాత మీరు తర్వాత ఆప్షన్ ఎంట్రీ అయితే వెళ్ళవలసి ఉంటుంది. అంటే మీరిక్కడ చాలా క్రూషియల్ స్టెప్ అనమాట. అంటే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. సో, ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను. మీ యొక్క ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో ఆల్రెడీ ఒక లిస్ట్ కూడా అనౌన్స్ చేశారు. అంటే 2022 లిస్ట్ అయితే అనౌన్స్ చేశారు. ఆ కాలేజ్ కట్ ఆఫ్ బట్టి మీ యొక్క ర్యాంక్ ఏ కాలేజ్‌తో వస్తుందో ఆ కాలేజ్‌కి అయితే మీరు పెట్టుకోవచ్చు. ఆ విధంగా పెట్టుకోవాలి. సో, వెబ్ ఆప్షన్‌కి సంబంధించి మళ్ళీ సెపరేట్ వీడియో చేయమంటే ఖచ్చితంగా చెయ్యాలా వద్దా అని కామెంట్ చేయండి. సో, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ప్రింట్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్. అంటే మనకి వెబ్ ఆప్షన్స్‌లో కొన్ని అనుకోకుండా కొన్ని పెట్టేసి ఉంటాం. తర్వాత మళ్ళీ తెలిసి మళ్ళీ మార్చుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఒక డేట్ అయితే ఇస్తారు. సో, 3 డేస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 డే మాత్రం అక్కడ మనకు లాస్ట్ టైం ఈ విధంగా జరిగింది. 1 డే టైమ్ ఇచ్చి వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. లేదా సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోండి. ఫ్రీజ్ చేయాలంటే ఫ్రీజ్ చేయండి అని చెప్పి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ సేవ్ ఏంటంటే, మీరు ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ ఆప్షన్స్ మాకు సేవ్ చేసుకుంటాం. అంటే ఫ్రీజ్ అంటే ఏంటంటే కన్ఫర్మ్, ఇంకా మార్చే ప్రసక్తి లేదన్నట్టు అప్పుడైతే ఫ్రీజ్ అయితే చేసుకోవాలి. సో, మాక్సిమం అందరూ సేవ్ చేసుకున్నారు. తర్వాత ఆప్షన్స్ ఫ్రీజ్ చేశారు. తర్వాత అయితే ఆ 1 డేలో ఈ విధంగా అయితే ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా టైం తీసుకొని మనకక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారు. సో, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజ్ అలాట్ చేస్తారనేది మనకి అలాట్‌మెంట్ ఆర్డర్‌లో తెలుస్తుంది. అప్పుడైతే మీరు అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో చేయాలి, ఆఫ్‌లైన్‌లో చేయాలి. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటంటే, మీకు వచ్చిన కాలేజు మేము అక్కడ జాయిన్ అవుతున్నాం అన్నట్టుగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆ విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీరు కాలేజ్‌లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రాసెస్ అయితే మొత్తం అయితే ఉంటుంది. సో, వన్స్ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అండ్ అలాగే ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అని ప్రతీది కూడా క్లారిటీగా మీకు మన ఛానల్ అయితే గైడెన్స్ అయితే ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అడగండి. డెఫినిట్‌గా మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.